ఇక్కడ అసలు మనకి ఇప్పుడు మన పథకాలు రద్దు చేస్తారు, మన విదేశీ విద్య తీస్తారు, ఇలా చాలా పెద్దలందరూ చెప్పారు. అవన్నీ నిజాలు. అవన్నీ పక్కన పెట్టే ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది మాలలు ఉన్నారు. 55 లక్షల కుటుంబం ఉన్న ఈ కుటుంబంలో మన తమ్ముడిని ఒకటి చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పారేసాడంటే ఆడికి ఎంత ధైర్యం ఉండాలా? ఆ ఒక్క విషయం ద్వారా జగన్ రెడ్డి అనేవాడు మనం ఓడించడానికి. చంపినోడన్నా ఇక క్షమించు చంద్రబాబు అనేవాడిని. ఆడు చంపాడని తెలుసు కూడా నువ్వు భుజం మీద చేసాను వెనక తిప్పుతావు జగన్ రెడ్డి. ఆ ఒక్క పాయింట్ నిన్ను 2024లో మట్టి కనిపించడానికి ఎలాంటి పాట అండి, ఎలాంటి పని అండి? ఒకనేమో తీసుకెళ్లి తప్పుడు కేసులో 5 సంవత్సరాలు జైల్లో పెడతాడు, ఇంకొకనేమో మాస్క్ కట్టుకోలేదని చెప్తాడు, మరొకటి మాస్క్ కట్టుకోలేని గుంపు కొడతాడు. ఇంతమందిని చంపెత్తన్నా కూడా ఇంకా మనకి పథకాలు ఏమి ఇచ్చాడు? 15,000 ఎంతమందికి ఇచ్చాడు? 15,000లో ఎంత వచ్చింది? అవసరమా మనకి అసలు?